హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో 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 ఉమ్, హలో నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? సార్ శ్రీనాథ్ గారా మాట్లాడేది? అవును అర్థం కాలేదు సార్. అవును సార్ అదే ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఏంటో సార్ పే చేసుకోలేదు. అది ఇప్పుడు మీది నేను క్రెడిట్ కార్డు నేను కొన్ని రోజులు చేయను అని చెప్పాను. నేను క్లియర్ గా చెప్పేశా. అంటే ఏంటి సార్, ఏంటి ప్రాబ్లమ్ ఏంటి సార్? ప్రాబ్లం ఏంటంటే మీరు రెఫరెన్స్ కాల్ చేసి మీరు మొత్తం డిస్క్లోజ్ చేస్తున్నారు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. దానివల్ల పేమెంట్ వచ్చేస్తుందా? ఎవరు మాట్లాడారో తెలియదు సార్. అంటే నా దగ్గర వచ్చేసి ఈ మంత్ వచ్చింది. మీ పేరండి? సార్ నాకు చాలా సాయి అండి. ఒక్క సెకండ్, 1 సెకండ్. చెప్పండి సార్. చెప్పండి. సార్ నా పేరు సాయి అండి. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను ఒక విషయం చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. నాకు జస్ట్ ఒక 1 వీక్ 10 days పడుతుంది, నేను పేమెంట్ చేస్తాను అని చెప్పాను నేను. అయినా మీ ఏజెన్సీ వాళ్ళు వినకుండా ఏం చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ కాల్ చేస్తున్నారు. ఓకేనా? నేను చెప్పేస్తాను, మీరు ఒక పని చేయండి, థర్డ్ పార్టీ కాల్ చేసి వాళ్ళ దగ్గరనే తీసుకోండి డబ్బులు, నేను ₹1 కట్టాను, మీరు ఎలా తీసుకుంటారో నేను కూడా చూస్తాను నా దగ్గర నుంచి అని చెప్పాను. క్లియర్ గా చెప్పా. ఇబ్బంది ఎవరు పడతారండి? నేనైతే ఏమి ఇబ్బంది పడతలేను. మీరు థర్డ్ పార్టీ కాల్ చేసినా, ఎక్కడ కాల్ చేసినా కానీ నేను ఇబ్బంది పడతలేను. దానివల్ల నష్టం నాదా మీదా? చెప్పండి. సారీ ఇప్పుడు సారీ చెప్తే ఒక్క నిమిషం అండి. సారీ చెప్తే నా ఇజ్జత్ అంతా తీయేసిరు. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి వచ్చేస్తుందా అండి? రిటర్న్ వచ్చేస్తుందా? చెప్పండి మీరు. చెప్పండి మీరు. ఎక్కడెక్కడో మీకు తెలుసా, మా మదర్ బెడ్ మీద ఉంది. మా మదర్ కి కాల్ చేసి తిరుగుతున్నారండి మీ ఏజెంట్స్, టెలికాలర్స్. ఒక విషయం చెప్తా, ఇంకో విషయం చెప్తాను. నాకు మీతోనే అయినా కానీ మీ ఏజెన్సీతోనే కానీ పర్సనల్ గా లేదు. నేను ఎస్బీఐని నేను ఇది చేస్తున్నా. నేను ఎందుకంటే మనీ పే చేసేది ఎస్బీఐకి, అంతే కదా. అందుకే నేను ఎస్బీఐని పడుతున్నాను. నేను మిమ్మల్ని కాదు. మీ జాబ్ మీరు చేస్తున్నారు, మీ వర్క్ మీరు చేస్తున్నారు. మంత్ ఎండింగ్ టార్గెట్స్ ఉంటాయి మీకు, ఫైనాన్షియల్ ఎండింగ్ ఉంది, మనీ తెలుసు నాకు. కానీ దానివల్ల అయితే మీరు అక్కడిక్కడ కాల్ చేస్తే కానీ మీకు మనీ రాదు కదండి. జస్ట్ నేను 1 week 10 days అన్నాను. 1 week 10 days లో నాకు వచ్చేస్తున్నాను మనీ, నేను పేమెంట్ చేస్తానని చెప్పా. మీ వాళ్ళు ఏంటి లాస్ట్ మంతే నేను ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి నేను ఇది చేస్తాను, అది చేస్తాను. నేను అన్నాను రా, నేను కూడా చూస్తా, నువ్వు ఏం చేస్తావు నేను కూడా చూస్తా. మళ్ళీ ఇంటికాడ వస్తలేరు. నేను ఒక విషయం చెప్పాను. సాయి కదా మీ పేరు? మీ డిజిగ్నేషన్? ఓకే, మీరు కలెక్షన్ మేనేజర్ అంటున్నారు. ఓకే, చలో. నేను ఒక మాట చెప్తాను. మీరు డిఆర్ఏ చేయకుండా మీరు టెలికాలర్స్ నన్ను పెడతారా? 7th 10th ఫెయిల్ అయిన పర్సన్ తీసుకొచ్చి పెడతారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి. వాళ్ళు కలెక్షన్ చేయరు. వాళ్ళ వల్ల ఏమైతుందంటే మీ కలెక్షన్ రేటింగ్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత కస్టమర్ అనేది ఇంటెన్షన్ గా తీసుకుంటాడు. తీసుకోరా, ఇప్పుడు ఎలా తీసుకుంటారు, నా దగ్గర ₹1 తీసి చూపినాం అంటారు. ఎందుకు అలా? ఓకే, మీ ఈ మంత్ వచ్చింది, మీకు ఈ రోజు వచ్చిందో సెకండరీ అది. కాల్ చేసింది సార్, మీకు లెక్చర్ చేయలేదు సార్.
అది సిస్టమ్ కాల్ ఉంటుంది, మీకు స్పామ్ అనే పదం ఉంటుంది. తెలుసండి, అది ఐపీ కాల్స్ ఉంటాయి, నాకు ఐడియా ఉంది దాని గురించి. కాకపోతే మీరు అలా కాల్ చేస్తే నేను ఏ టైంకి నేను ఎక్కడ ఉంటాం నాకు తెలుసా? ఇప్పుడు మీరు డ్రైవింగ్ ఉంటారు, రెస్పాన్స్ చేయగలుగుతారా చెప్పండి? మీరు ఎక్కడో మీటింగ్ ఉంటారు, రెస్పాన్స్ చేయలేదు కదా. మీరు సిస్టమ్ కాల్ చేసి మీరు రెస్పాన్స్ చేయాలని నేను చెప్పాలి. కాల్ బ్యాక్ ఏ నెంబర్కి కాల్ చేస్తే నేను చూసి కాల్ బ్యాక్ చేస్తాను కదా. మీకు ఎక్కడి నుంచి అయినా కానీ నేను మీతో మాట్లాడుతూ తల పడుతున్నట్టు భయపడుతున్నట్టు అనిపిస్తుందా? మరి ఎందుకు మీకు మీ కాల్ నేను రెస్పాన్స్ చేయను? నేను ఒక్కటే చెప్తానండి సాయి గారు, నేను ఒక్కటే చెప్తానండి. నేను ఏంటంటే మనం ఏం దొంగతనం చేయలేదు, బ్యాంక్ పోయి దోసుకురాలేదు. సివిల్ చూసి బ్యాంక్ మాకు లోన్ ఇచ్చింది. ఇయ్యాలన్నా రేపైనా ఎల్లున్నా ఎప్పటికైనా కడతా నేను, ఓకేనా? దాని గురించి మీరు మొత్తం నా ఇజ్జత్ అంతా మీరు మీ ఇష్టమైనట్టు అక్కడిక్కడ ఫోన్లు చేసి డిస్క్లోజ్ చేసి అంతా ఇది చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటండి చెప్పండి? ఎండ్ ఆఫ్ ద డే అయితే నేనే కదా, నేను మనీ ఇచ్చేదాకా అయితే మీరు తీసుకోలేదు కదా నా దగ్గర. నేను అదే చెప్తున్నానండి, నేను అదే అంటున్నాను, నేనే డబ్బులు కట్టాలి కదా, మరి మీరు నాతోనే డీలింగ్ చేసుకోవాలి. కానీ మా మదర్ని ఎందుకు టార్చర్ పెట్టారు? అది నేను చెప్పేది మెయిన్. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మొత్తం తిట్టండి, ఏమైనా చేసుకోరు, మీరు నాకు సంబంధం లేదు, పట్టించుకోండి అన్నీ. కానీ మా మదర్కి టార్చర్ పెట్టారు ఫోన్ మీద ఫోన్లు చేసి. సార్ మా మదర్ నాకు తెలియదు మీరు ఆయనతోనే మాట్లాడుకోండి, నాకు తెలియదు అన్నా కానీ కాల్ చేసి నోట్ క్వశ్చన్ మా దొంగ అంటున్నారు, ఎట్లా కన్నావు నువ్వు అంటున్నారు, ఏమేమో అంటున్నారు మా మదర్ని అయితే. ఇక నేను అన్నా నువ్వు తీసి చూపిను పైసకి, ఇక నాకు దిమ్మ తిరిగింది. ఏమవుతుందండి? అన్సెక్యూర్ లోన్లో ఏం చేస్తారు చెప్పారు మీరు? ఆర్బిట్రేషన్ నోటీస్ చేస్తారు. ఆర్బిట్రేషన్ నోటీస్ ఏం జరుగుతుంది చెప్పండి? మీరు మేనేజర్ అంటున్నారు, మీకు ఆర్బిట్రేషన్ వల్ల, లీగల్ నోటీస్ వల్ల, డిమాండ్ నోటీస్ వల్ల, రీకాల్ నోటీస్ వల్ల ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా నష్టం జరిగిందో మీరు నాకు చెప్పండి. అవునా కదండి? మీకైతే తెలుసు కదా దీని గురించి. మరి ఎందుకండి ఇంత టార్చర్? నాకు నేను తీసుకున్నాను, నేను మొత్తం అంటే సీరియస్ గా తీసుకున్నానంటే మా మదర్ కి టార్చర్ పెట్టారండి ఫస్ట్. నేను ఎట్లా కన్నావు అంటారు, నువ్వు ఎట్లా కన్నావు అంట, దొంగని ఎట్లా కన్నావు అంటున్నారు తెలుసా మా మదర్ ని కాల్ చేసి. ఎలా ఉంటుంది చెప్పండి? సిటిజన్ ఆమె, సీనియర్ సిటిజన్. అలాంటి వాళ్ళని మీరు టెలికాలర్ గా పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళని మీరు టెలికాలర్ గా పెట్టుకుంటారు, మీకు ఎలా కనెక్షన్ జరుగుతుందండి? వాళ్ళ టెలికాలర్ వల్ల మీకు తెలుసు. చెప్పిన పాయింట్ నాకు మీరు చెప్పింది బాగా, కానీ ఎవరు తిట్టారు, ఎవరు ఏమన్నారు, సెటిల్కి వచ్చారు మన దగ్గరికి, నేను ఒక విషయం చెప్పానండి. ఎస్బీఐ నుంచి కాల్ చేసిరండి, ఓకేనా? డైరెక్ట్ ఒప్పుకున్నారు కూడా, నాతో కూడా అన్నారు, ఆగు నేను ఎక్కడ కాల్ చేయాలి అక్కడ కాల్ చేస్తాను, నా దగ్గర స్టిల్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి అవి. నేను మీకైనా నేను కార్డ్ నెంబర్ అడగలేను, ఎందుకంటే మీరు మాట్లాడే తీరుతో అడుగుతారు. నేను వాళ్ళకి డైరెక్ట్ కాల్ మొత్తం డేటా తీసుకున్న తర్వాత మాట్లాడతాను. కార్డ్ నెంబర్ మన 4 డిజిట్స్ ఉన్నాయా? అవునండి, కరెక్ట్. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎవరైనా కాల్ చేస్తే కార్డ్ నెంబర్, అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్, ఓకేనా, పాజిటివ్ టాస్ అంటాం కదా, అవన్నీ తీసుకున్న తర్వాతనే ఫర్దర్ ముంగట్ పోతాను, నేను మాట్లాడతాను. ఓకే, మీరు మాట్లాడే తీరుతోనే మిమ్మల్ని అడగలేదు నేను, అది కూడా చెప్తాను. నేను తర్వాత అడిగాను మీరు మీ డిజిగ్నేషన్ ఏందని, అంతే కదా. కానీ వాళ్ళు చేసే దిక్కే సార్, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కాకపోయినా కానీ నేను V2 V3లో పేమెంట్ చేస్తాను. నేను జస్ట్ వారం 10 రోజులు నేను కట్టేస్తాను అన్న. వాళ్ళు సరే ఆగు నేను చేస్తాను ఆగనని ఎక్కడిక్కడ కాల్ చేసి స్టార్ట్ చేసిరారు. ఏమవుతుందండి నేబర్స్ కాల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? నేబర్స్ మన డబ్బులు ఇస్తారా? నేను ఒక విషయం చెప్పాను సార్, ఫ్యాక్ట్ చెప్తాను. మా ఫ్రెండ్ సర్కిల్లో కలెక్షన్స్ కి ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను.
ఇలా నాకు తెలియని వాళ్ళకి కూడా, అసలు నాకు పరిచయం లేని వాళ్ళకి కూడా కాల్ పోయినాయి తెలుసా మీకు. వాళ్ళకి ఎట్లా కాల్ పోయినాయి అంటే నాకు చెప్పిరు వాళ్ళు ఎలా ఎలా పోతాయి ఏంది అసలు స్టోరీ అది అన్నీ చెప్పారు నాకు కలెక్షన్ గురించి. నేను ఒకటే నా పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకోండి, నా మీద కేసు పెట్టుకో అంతే. వాళ్ళ మీద పెట్టుకోకుండా నా మీద కేసు పెట్టుకో. నేను నా పేరు చెప్పారు కదా, నా పేరు మీద కేసు పెట్టుకో, ఇక వాళ్ళే చూసుకుంటారు ఇంకా అన్న. కొంచెం కూడా మీరు ఆగరండి, మీ వాళ్ళకి అస్సలు ఆగరు కొంచెం కూడా, చెప్తున్నా కదా. చెప్పండి, నేనేదో చెప్పట్లేదో చెప్పినా, మీరు ఏం చెప్తారు చెప్పండి. సార్ లాస్ట్ గా 2026 కట్టారు, ఎంతో అంటే 12 తక్కువ ఎంత అలా 8,000 కట్టారు. ఇంకా తర్వాత పేమెంట్ చేయలేదు కదా, ఏమేమి సార్ ఇంటికి కట్టలేదు ఆ తర్వాత. మీ వాయిస్ కొంచెం స్లో వస్తుందండి నాకు. అంటే సార్ చెప్తారు ఇప్పుడు మీరు ఎప్పుడు అంటే 2024లో కట్టారు పేమెంట్, 12వ తారీఖు 8వ నెల 2024లో 8,005 కట్టారు. ఆ తర్వాత పేమెంట్ కట్టలేదు. ఎందుకని కట్టలేదు సార్, ఏమి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ 2 years. నేను ఇప్పుడు రీజన్ అయితే చెప్పాను కదండి మీకు. నేను అంటే తిట్టారన్నా లేకపోతే సార్ ఇదే తిడుతున్నారని. ఏం చేస్తాను అనుకుంటున్నారు సార్? దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తా, నేను చూపిస్తా, కానీ సతాయించి చేపిస్తా. సార్ కానీ 1,39,000 ఉంది సార్. నేను ఒక విషయం చెప్పానండి, దీన్ని నేను సెటిల్మెంట్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా, కానీ సతాయించి చేస్తా. మస్తు సతాయిస్తా మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా. నేను కడతా, నేను సెటిల్మెంటే చేపిస్తా, నేను కడతా. ఇప్పుడు కాకుండా తర్వాత నేను చేస్తాను, కానీ నాకు జరిగిన దానికి నేను వదిలిపెట్టానండి. నేను ఎవరు అంటే నేను ఎవరు కాదండి, మీ స్టాఫే. ఓకే, మీ టెలికాలర్స్. మీరు అన్నది కరెక్ట్ అండి, నాకు వాళ్ళతో సంబంధం లేదని అదే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు సార్ సాయి గారు ఒక విషయం చెప్పండి. సారీ చెప్తే కాదండి, సారీ చెప్తే మా మదర్ తో జరిగింది నేను వదులుకుంటా చెప్పండి. మీరు లాస్ట్ ఎంత సెటిల్మెంట్ చేయగలుగుతున్నారు చెప్పండి. మీరు ఎంత కడతానుకుంటున్నారు చెప్పండి. కార్డ్ నెంబర్ చెప్పండి. మీరు ఎలా నిజంగా మాట్లాడుతున్నారు? మీకు 3 కార్డులు ఉన్నాయి, ఒక కార్డు నా దగ్గర ఉంటే 2 కార్డులు నా దగ్గర లేవు. ఒక కార్డు మీరు క్లోజ్ చేసుకుంటే ఆ 2 కార్డులు నేను తెప్పించుకుంటాను. మీరు ఎంత అమౌంట్ అడిగితే ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, లెటర్ కూడా ఇచ్చేస్తాను నేను. కానీ ప్రాబ్లం ఒక కార్డు క్లోజ్ చేస్తాను, ఆ 2 కార్డులు నా దగ్గరకు వస్తాయి, లేదంటే రాదు. మీరు వడ్డీతో కలిపి 1,39,000 ఉంటుంది. నేను 40,000 చెప్పాను. మీరు ఎంత కడదామనుకుంటున్నారు చెప్పండి. నేను లెటర్ తెప్పించుకుంటాను ఏదో. మీరు ఎంత కడదామనుకుంటున్నారు? ప్రిన్సిపల్ అమౌంట్ లో మీరు చెప్పండి, మీరు ఎంత కడదామనుకుంటున్నారు? మీరు ప్రిన్సిపల్ అమౌంట్ 10% క్లోజ్ చేస్తారా? ఎంత ఉంది ప్రిన్సిపల్? ఎంత ఉంది? 1,20,000 అదే 1,21,000 రూపీస్ ఉంది. 1,39,000 ఉంది. ఇంటే 70,342 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు ఎంత కడదామనుకుంటున్నారు? ఒక పని చేయండి మేడం, మీరు నాకు ఒక్కసారి 12 o'clock కాల్ చేస్తారా? 12 గంటలకు కాల్ చేయండి. 12:30 కాల్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పానండి. ఎన్ని రోజు అయితే ఆర్టీపీలో నడిచింది కదా, ఎన్ని రోజు అయితే అకౌంట్ ఆర్టీపీలోనే ఉంది కదండి. ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఆర్టీపీలోనే ఉంది కదా. మరి నేను మీకు ఆర్టీపీ చెప్పడానికి ఏమవుతుందండి? నేను చెప్పొచ్చు కదా చెప్పాలనుకుంటే. నేను ఏమన్నా కొంచెం నేను చూసి మీకు చెప్తాను. 12 వరకు 12:30 వరకు నాకు ఒకసారి కాల్ చేయండి, ఓకేనా? కాల్ చేస్తాను, కొంచెం అమౌంట్ చెప్తారు అనుకుంటే నేను అది మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా సార్? వాళ్ళు ఎవరికి ఇద్దరు వాళ్ళకి నేను సారీ చెప్పిన మీకు కాల్ పట్టుకుంటాను. ఓకేనా సార్? ఏంటంటే 3 కార్డులు ఉన్నాయి కదా, 3 నేను సపోర్ట్ చేస్తాను సార్. మీరు అడిగిన అమౌంట్ నేను ఇస్తాను మ్యాక్సిమం. ఓకేనా సార్? సార్ మీరు కాల్ చేయండి. ఒకవేళ నేను రెస్పాన్స్ అయిపోయినా నేను కాల్ బ్యాక్ చేస్తాను మీకు, సరేనా? సేవ్ చేసుకుంటాను. ఎస్బీఐ నుంచి మాట్లాడేది. అవునవును. ఓకే ఓకే, సరే.
ఓకే సార్.